నా షాపును అలాగే మా మహాలక్ష్మి అత్తయ్యను మీ న్యూస్ ఛానల్లో బాగా చూపించండి. సాయంత్రం కల్లా నా షాప్ గురించి అందరికీ తెలిసిపోవాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ అత్తలు, నా షాపు ఓపెనింగ్కు వచ్చినందుకు, మీరు వచ్చి నా షాపు ఓపెనింగ్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీరు దయచేయచ్చు అని చెప్పి సీత అంటూ ఉంటే, ఏంటి సీత మాతో పని అయిపోయినట్టు చెప్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతుంటుంది. అలా కాదత్తా, మీకు ఇంకా బయట చాలా పనులుంటాయి కదా, అందుకే అలా అన్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మాకైతే అలా లేదు, మాతో పని అయిపోయింది, ఇక వెళ్ళండి అన్నట్టుంది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. ఓ, మీకు అలా అర్థమైందా మామయ్య, అయితే షాప్లోకి వచ్చి చిన్నత్తయ్యకు ఇంకో 2 చీరలు కొనియండి అని చెప్పి సీత అంటూ ఉంటే, అమ్మో మా దగ్గర అంత బడ్జెట్ లేదులే, మేము వెళ్తున్నాంలే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. రామ్, నువ్వు మాతో వస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, లేదు పిన్ని, కొంతసేపు షాప్లో ఉండొస్తాను అని చెప్పి రామ్ అంటుంటాడు. త్వరగా ఆఫీస్కి వచ్చే రామ్, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళి, రామ్ పిలిచాడని అనవసరంగా ఈ బొటిక్కి వచ్చాం, ఆ సీత మనతో ఆడుకుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆడుకుంది అనటం కన్నా వాడుకుంది అంటే కరెక్ట్గా ఉంటుందేమో మహా అని చెప్పి అర్జున అంటూ ఉంటుంది. కనీసం 5,000 చేయని చీరలను మన దగ్గర ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మరీ కొనిచ్చింది ఆ సీత మామూలుది కాదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే, ఇక చాలు నోరు మూసుకుంటారా అని చెప్పి జనార్దన్ అంటాడు. మేమేం చేశాం బావగారు అని చెప్పి అర్చన అడుగుతుంటే, మీరే ఇదంతా చేశారు, అరవకుండా సీత ఇంట్లో కూర్చుని జాకెట్లు, చీరలు, లంగాలు, ఫాళ్ళు వేసుకుంటే అనవసరంగా సీతను రెచ్చగొట్టారు. ఇప్పుడు సీత బొటిక్ షాప్ మొదలుపెట్టింది, సీతకు తోడుగా రామున్నాడు అని చెప్పి జనార్దన్ అంటుంటాడు. అవునన్నయ్య, నువ్వు చెప్పిందే కరెక్ట్, వీళ్ళు సీతను సూటుపోటి మాటలు అనుకుంటా ఉంటే కనుక సీత చక్కగా ఇంట్లో ఉండేది, ఇప్పుడు మన బిజినెస్కే ఎసరు పెట్టేలా ఉంది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. ఏంటి, ఒక బొటిక్ షాప్కే అలా మాట్లాడుతున్నారు, సీత ఎలా ఎదుగుతుందో నేను చూస్తానని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, బావిలో ఉన్న కప్పను తీసుకెళ్ళి నదిలో వదిలేశారు, అది సముద్రంలోకి వెళ్ళకుండా ఉంటుందా ఏంటి, సీత ఇలాంటివి 10 బొటిక్ షాపులు మొదలు పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే, ఇక సాల్లే జన ఆపు, సీతకు అంత సీన్ లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సీత బొటిక్ షాప్ పెడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా, సీత చేసి చూపించింది, అయినా మీలాంటి వాళ్ళకు చెప్పడం వేస్ట్, పదండి వెళ్దాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. ఇక రామ్ సీత ఇద్దరు కూడా బొటెక్లో ఉంటారు. ఫైనల్గా బొటెక్ ఓపెన్ చేశావు, సక్సెస్ అయ్యావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అంతా టీచర్ గారి దయ, మీ ప్రోత్సాహం మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మరి ఇందాకలా అంతా మా పిన్ని చేసిందన్నావు, షాపు ఓపెనింగ్కి అత్తగారిని పిలిచావు, అత్తగారితో షాపు ఓపెనింగ్ చేపించావు, మీడియాను పిలిచి అత్తగారి గురించి గొప్పగా చెప్పావు, బాగుందమ్మా సీతమ్మ అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఏమమ్మా నీ గురించి చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పి సీత అడుగుతుంటుంది. చాచా అలా ఏం లేదు సీత, మా పిన్నితో ఓపెనింగ్ చేపించి మా పిన్నిని పొగిడినందుకు మా పిన్ని హ్యాపీగా ఉంది, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను కూడా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అయితే నెక్స్ట్ ఏంటి మామ అని చెప్పి సీత అంటూ ఉంటే, ఆఫీస్కి వెళ్ళాలి, దానికంటే ముందు నా భార్యకు ఒక చీర కొనాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అవునా, మీ భార్య ఎలా ఉంటుందో చెప్పండి, అయితే మీకు తగ్గ చీర చూపిస్తాను, పొట్టి లావు హైటు అని చెప్పి సీత అంటూ ఉంటే, అచ్చం నాలా ఉంటుందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. చిచ్చి, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది, మీది ఒక అందమైన ఆ పళ్ళ చెట్టు కళ్ళజోడు అని చెప్పి రామ్ అంటుంటాడు. అవునా మామ అని చెప్పి సీత రామ్ని గిల్లేస్తుంది. దాంతో ఏంటండి షాప్కి వచ్చిన కస్టమర్ల మీద అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, అలా చేయకూడదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. మరి కస్టమర్స్ బాడీ షేవింగ్ చేయొచ్చా మామ అని చెప్పి సీత అంటూ ఉంటే, అది షేవింగ్ కాదు తల్లి, షేవింగ్ అని రామ్ అంటూ ఉంటాడు. అదే అని సీత అంటూ ఉంటుంది. ఇక రామ్ ఒక చీరను తీసి సీత పైన వేసి, ఈ చీర ఎలా ఉంది, నా భార్యకి ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పి అడుగుతుంటే, చీర చాలా కాస్ట్లీ మామ, అక్కడ పెట్టు అని చెప్పి సీత అంటుంది. అయినా పర్వాలేదు, నా భార్య గెయ్యాలి, కాస్ట్లీ చీరలు తీసుకురాకపోతే ఊరుకోదు అని చెప్పి రామ్ చెప్తుంటాడు. ఏం చేస్తుంది, కొడుతుందా, ఇలా కొడుతుందా మామ అని చెప్పి రామ్ని పొట్టలో ఒక గుద్దు గుద్దడంతో రామ్ కింద పడిపోతాడు. సీత కూడా రామ్ మీద పడుతుంది. ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఒకరి కళ్ళకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. మామ ఇది షాపు, కస్టమర్స్ వస్తారు లే మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది.
నా భార్యను ప్రేమించడానికి హద్దులు అవధులు లేవని నీకు ఇంతకు ముందే చెప్పాను. నా భార్యను నేను ఎక్కడైనా ప్రేమిస్తాను. ముందు నాకు నువ్వు ఒక ముద్దు పెట్టిన తర్వాత నేను నీకు ఒక ముద్దు పెడతాను, లేకపోతే కనుక సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అమ్మ వద్దు, ఒక ముద్దే కదా పెట్టేస్తాను అని చెప్పి సీత సిగ్గుపడుతూ రామ్కు ముద్దు పెడుతుంది. ఇక రామ్ కూడా సీతకు ముద్దు పెట్టేస్తాడు. ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత ఇంటికి వచ్చి విద్యాదేవి రూమ్లోకి వెళ్తుంది. టీచర్ అని పిలవడంతో రా సీత అని టీచర్ అంటూ ఉంటుంది. టీచర్, షాప్ ఓపెనింగ్ చాలా బాగా జరిగింది, మీరు వస్తే బాగుండేది అని చెప్పి సీత అంటూ ఉంటే, నేను వస్తే మీ అత్తలిద్దరూ ఏడుస్తారని రాలేదు సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. మీరు వస్తే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు టీచర్ అని చెప్పి సీత అడుగుతుంటుంది. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చింది, నిన్ను ఎంకరేజ్ చేసింది నేనే, అందరికీ చెప్పావు కదా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే, అవును టీచర్, మరి ఆ క్రెడిట్ అంతా మీకే దక్కాలి కదా, అందుకే చెప్పాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ప్లాన్ ఇది, క్రెడిట్ నాదే సీత అని చెప్పి విద్యాదేవి అడుగుతుంటుంది. ఏదేమైనా సరే మీ ప్రోత్సాహము, మామ ఎంకరేజ్మెంట్ వల్లే నేను షాప్ ఓపెనింగ్ చేయగలిగాను టీచర్. మీకోసం ఈ సీత ఒక చీర చిన్న కానుక తెచ్చింది, తీసుకోండి అని చెప్పి సీత అంటూ ఉంటే, వద్దు సీత నాకెందుకు అని విద్యాదేవి అంటూ ఉంటుంది. ఇది గురుదక్షిణగా ఇస్తున్నాను అనుకోండి టీచర్, ప్లీజ్ వద్దని కట్టి అని చెప్పి సీత అంటూ ఉంటే, ఇక విద్యాదేవి సీత దగ్గర చీర తీసుకుంటుంది. సీత విద్యాదేవి కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది. అమ్మ సీత, ఎప్పుడు కూడా నువ్వు నీ భర్త పేరును నిలబెట్టాలి, మంచిగా ఎదగాలి, ఇలాంటి షాపులు మరెన్నో తెరవాలి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. మీ ఆశీర్వాదం ఆ పైన ఉంటే తప్పకుండా మీరు అన్నవన్నీ జరుగుతాయి టీచర్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అయినా నువ్వు చాలా తెలివిగల దానివి సీత. షాప్కి మీ మహాలక్ష్మి అత్తయ్య పేరు పెట్టి మీ మహాలక్ష్మి అత్తయ్య గురించి మీడియాలో చెప్పి మీడియా అందరి ముందు నీ గురించి మహాలక్ష్మితో పొగిడించుకుని చాలా చక్కగా మహాలక్ష్మికి బుద్ధి చెప్పావు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే, నేను షాపుకి మా మహాలక్ష్మి అత్తయ్య పేరు పెట్టకుండా సుమతి అత్తమ్మ పేరు పెడతానని వాళ్ళంతా కూడా అనుకున్నారు టీచర్. అందుకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మహాలక్ష్మి అత్తయ్య పేరు పెట్టాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు సీత. నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే మంచిగా ఆలోచించి మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం సీత, ఇదిగో నువ్వు ఇచ్చిన చీరకు డబ్బులు అని చెప్పి విద్యాదేవి డబ్బులు ఇస్తూ ఉంటే, టీచర్ వద్దు అని సీత అంటూ ఉంటుంది. షాప్ ఓపెనింగ్ రోజు అలా ఫ్రీగా తీసుకోకూడదు, తప్పకుండా నువ్వు గొప్పదనం అయ్యాక అప్పుడు నాకు చీర తెచ్చి సీత, ఇప్పుడు డబ్బులు తీసుకో అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో ఇక సీత డబ్బులు తీసుకుని థ్యాంక్ యూ టీచర్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా కోడలు సీత చాలా తెలివిగలది, మహాలక్ష్మి ముందు అందుకే నెగ్గుకొస్తుంది అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లలిత శివకృష్ణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఒక్కసారి వెళ్ళి మధుని చూసొద్దాము, మధుని చూసి చాలా రోజులైంది అని చెప్పి లలిత అంటూ ఉంటే, సాయంత్రం వెళ్దాం లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. ఇంతలో మధుమిత వస్తుంది. అమ్మ అని చెప్పి పిలవడంతో, నీకు 100 ఏళ్ళ ఆయుష్ మధు, నీ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, లోపలికి రా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. లలిత, వెళ్ళి మధుకు కాఫీ తీసుకురా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. నాకు ఇప్పుడేం వద్దమ్మా అని చెప్పి మధుమిత అంటుంది. ఏంటి మధు, సరిగ్గా తినటం లేదా, ఏంటి అలా చిక్కిపోయావని లలిత అడుగుతుంటే, అమ్మ అది అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, ఏంటో చెప్పవే అని చెప్పి లలిత అడుగుతుంటుంది. అమ్మ, ఒక పెద్ద ఆర్థోపెటిక్ డాక్టర్ మన ఊరికి వచ్చారంట. ఆయన ఇంకా 2 రోజులు మాత్రమే ఈ ఊర్లో ఉంటాడంట. అతను ఒకసారి సర్జరీ చేస్తే కనుక సూర్యకి తప్పకుండా కాలు వస్తుందంట. అందుకోసం అని చెప్పి 10 లక్షలు ఖర్చు అవుతాయంట. ఆ డబ్బులు సీతను సర్దమని అడిగానని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే, సీత ఏమన్నది అని చెప్పి శివకృష్ణ లలిత అడుగుతుంటే, సర్దుతా అంది, కానీ తనకి కుదరలేదనుకుంటా అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే, దానికి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి, రామ్ని కానీ మహాలక్ష్మి గారిని అడిగితేనే కదా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. అందుకే అమ్మ, అంతలోపు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయేమోని, మీరు సర్దుతారేమోని అడుగుదామని వచ్చాను అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, సీత పెళ్లి ఖర్చులని పెట్టుబడి కోసమని నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి మధు. కాకపోతే ఏదో ఒకలా నీకు డబ్బు సహాయం మేం చేస్తాము,
కాస్త టైం కావాలి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, టైం లేదు నాన్న, 2 రోజులు మాత్రమే టైం ఉంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, ఎవరైనా ఇల్లు తాకట్టు పెట్టుకుంటారేమో, తాకట్టు పెట్టుకుని డబ్బులు తెస్తాను అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. లేదు నాన్న, మీరు పరువుగా బతికే పోలీస్ ఆఫీసర్, మీరు ఇల్లు తాకట్టు పెట్టుకుంటే నలుగురు ముందు నవ్వులు పాలవుతారు, వద్దు నాన్న, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. లేదమ్మా, నీకు మేం తప్పితే ఎవరు సహాయం చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. సరే నాన్న, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మధుమిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధుకి ఎలాగైనా సరే మనమే సహాయం చేయాలి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, ఆడపిల్ల డబ్బు కావాలని ఇంటికి వస్తే లేదన్నాము అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. మన స్టేషన్లో ఎవరైనా ఇల్లు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారేమో కనుక్కుంటాను లలిత అని చెప్పి శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భగవంతుడా, మధుమితకు నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి లలిత నమస్కారం చేసుకుంటుంది. మరోవైపు మధుమిత రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. జలజ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మగవాడు బయటకు వెళ్ళి పనిచేయాలి, ఆడది బయటకు వెళ్తే ఇలానే ఉంటుంది అన్న జలజ అవమానించిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సూర్యకు ఎలాగైనా ఆపరేషన్ జరిపించాలి, అమ్మా నాన్నలను డబ్బులు అడిగితే వాళ్ళు ఇల్లు తాకట్టు పెడతామంటున్నారు, నా కోసం వాళ్ళను రోడ్డు మీద పడేయలేను అని చెప్పి మధుమిత ఆలోచిస్తుంది. సీతకు ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఏమంటుందో చూద్దామని చెప్పి మధుమిత మనసులో అనుకుని వెంటనే సీతకు ఫోన్ చేస్తుంది. సీత ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెడుతుంది. సీత ఎక్కడికో వెళ్ళింది, సీత ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి అటుగా వెళ్తూ చూస్తూ ఉంటుంది. సరే ఎవరో చూద్దాం అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మధుమిత అని పేరు పడుతూ ఉంటుంది. ఇదేంటి, మధు సీతకు ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేసి మాట్లాడదాం అని చెప్పి మనసులో అనుకుంటుంది. మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సీత అని చెప్పి మధుమిత అంటుంటే, నేను సీతను కాదు మహాలక్ష్మిని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు, సీత ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి మధుమిత అడుగుతుంటే, తెలియదు సీత ఎక్కడికి వెళ్ళిందో, అయినా నాతో మాట్లాడవా మధు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే, లేదండి నేను తర్వాత ఫోన్ చేస్తాను, సీతతో మాట్లాడాలని మధుమిత చెప్తూ ఉంటుంది. ఏంటి మధు, నిన్ను మా ఇంట్లో ఉంచుకుని నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను అదంతా మర్చిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటుంది. అలా ఏం లేదండి అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, మరి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే, సూర్యకు ఆపరేషన్ చేపిస్తే కాళ్ళు వస్తాయంట, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుందంట, ఆ డబ్బు సీతను అడగదామని ఫోన్ చేశానని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.